నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు భాస్కర్ రెడ్డి. ఓకే. ఎక్కడుంటారు? మేము దిండిగల్ దగ్గర ఉంటాం. దిండిగల్ ఓకే. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందండి? మంచిగా ఉందాం. ఆయన పరిపాలన మంచిగానే ఉంది. ఓకే. అంటే సార్ చెప్పిన పథకాలు సన్నబియ్యం వస్తున్నాయా మరి? సన్న బియ్యం ఇస్తుంది. ఎలా ఉన్నాయండి అవి? మంచిగానే ఉంది. మంచి తింటున్నారా అవి? తింటున్నాం. అంటే ముందు దొడ్డు బియ్యం వస్తుండే ఇప్పుడు సన్న బియ్యం మంచిగా ఉన్నాయి. మంచిగా ఉన్నాయి. తింటున్నారా మరి? తింటున్నాం. ఓకే. మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందంటారా? వస్తారని అనుకుంటున్నాం. ఓకే. అంటే మీ ఉద్దేశంలో బీఆర్ఎస్ పరిపాలన గురించి ఏం చెప్తారు? బీఆర్ఎస్ కంటే ఇప్పుడు చాలా అనుకూలంగా ఉంది. ప్రజాభవనం అది పెట్టి ఈయనే కొంచెం మందికి అనుకూలంగా ఉన్నాడు ఈయన. అది అయితే మంచిగా మంచిగా ఉంది. అది మంచిది. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? శ్రీకాంత్ గౌడ్, ఓకే. ఎక్కడి నుంచి వస్తారు? వికారాబాద్. అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఉంది, బాగానే ఉంది. ఓకే. సంక్షేమ పథకాలు అందుతున్నాయా అన్న? సన్నబియ్యం వచ్చి ఎలా ఉన్నాయి అన్న అవి? బాగానే ఉంది. అంటే తింటున్నారా అవి? ముందు అమ్ముకుంటుండే కదా తింటారు. తింటున్నారా? ఫ్రీ కరెంట్ వస్తుందా? వస్తుంది. ముందు ఎంత కరెంట్ వస్తుండే? ముందు 600 అవుతుంది. 600 వస్తాయి. ఇప్పుడు ఫ్రీ కరెంట్ జీరో బిల్ అంటే మీకు పొలం ఉందా? ఉంది. ఎంత ఉందంట? ఒక 3 acres ఉంటుంది. ఓకే. అంటే ఇది రైతు భరోసా పడిందా? పడ్డది. ఓకే. సీజన్ ముందే డబ్బులు అనేది వేసారు ఎలా? సీజన్ తర్వాత వేసారు. తర్వాత తర్వాత ఓకే. రుణమాఫీ అయిందా? అయింది. ఎంత అయిందా? 1 lakh అయింది.